వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్నటి రోజున అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన బాలకృష్ణ గారి తీరుకి వైఖరికి నిరసనగా ఈ రోజు అనంతపురం వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఎందుకు నిరసన కార్యక్రమం అంటే గతంలో ఈయన మహానుభావుడు అని చెప్పుకునే ఎన్టీ రామారావు గారికి పుత్రుడిగా జన్మించి ఈ రోజు ఆయనకే వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించకుండా ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించే ధోరణిలో ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి యొక్క ప్రవర్తన తీరు ఉంది. నిన్నటి రోజున కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హీరోలకి దగ్గర తీయలేదు అని అది ఇది అని మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా అడవి మనిషిలా మేము కూడా ఉచ్చరించేదానికి అది చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో అసభ్య పదజాలంతో బాలకృష్ణ గారు మాట్లాడిన మాట అడవి మనుషులు కన్నా ఘోరంగా మాట్లాడారు. వాళ్ళ మీకన్నా ఈ రోజు మీరు మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోవాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా ఖండిస్తున్నాము. అలాగే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉండేప్పుడు బసవతారకం హాస్పిటల్ అయితేనేమి మీ యొక్క సినిమాలకైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన వెంటనే వాటిని చేస్తూ వచ్చి ఏ రోజే కానీ సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు. గతంలో బీజేపీ వాళ్ళు మీ తల్లిని తిడితే వాళ్ళని కౌగలించుకున్నారు మీరు. అలాంటి నీచమైన సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు బాలకృష్ణ గారని మేము గుర్తు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగంగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు కానీ ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి మన స్పీకర్ పాత్రలో ఉన్నవారైతేనేమి వేడుక చూస్తున్నట్టు చూస్తున్నారు. చిరంజీవి గారిని తిట్టడం మీకు జనసేన ఎమ్మెల్యేలకు ఇష్టమా? గతంలో కూడా చిరంజీవి గారిని తిట్టిన పాపాన పోయిన విష సంస్కృతి మన నందమూరి బాలకృష్ణ గారికి ఉంది. ఈ రోజు చిరంజీవి ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఎవడు వాడేవాడు వీడేవాడు అని తిట్టినందుకు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ ఫూట్ వేసుకొని నోటికి తాళం వేసుకున్నారా అని నేను ప్రెస్ ముఖంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. టీడీపీ వాళ్ళని ఏమి అనలేరు, వాళ్ళకి భజన చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా నేను తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ గురుదత్త. నేను అనంతపురం నగరం యువజన విభాగం అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. నిన్నటి రోజున బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట తీరు చాలా విచిత్రంగా ఉంది. అతను నిజంగానే మెంటల్ బట్టి మాట్లాడుతున్నాడో లేకపోతే మ్యాన్స్ లో మందు తాగొచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడో అర్థం కావడంలే. ఒకప్పుడు గెస్ట్ హౌస్ లో నువ్వు గన్ను పేల్చి ఒక మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను కాపాడింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీకు బసవతారకం బిల్లులు 5 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చినది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు అంత చేస్తే ఈ రోజు నువ్వు మాట్లాడే మాట ఏమన్నా పద్ధతిగా మాట్లాడుతున్నావా? నీ నోటికి ఎంత దురుసు వస్తే అంత దురుసు మాటలు మాట్లాడడం పద్ధతి కాదు. యువజన విభాగం తరపు నుంచి నిజంగా మేము ఈ రోజు ఖండిస్తున్నాం. నువ్వు అసెంబ్లీకి వస్తున్నావా, మందు తాగొస్తున్నావా? అసెంబ్లీకి ప్రజల సమస్యల కోసం వచ్చే పోరాడాలి కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ప్రతిపక్ష హోదా కూడా మాకు ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చే దురుసుగా మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజు మీరు మాట్లాడడం యువజన విభాగం తరపు నుంచి అనంతపురం నగరం నుంచి యువజన విభాగం అనంతపురం జిల్లా నగరం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఒకటి గుర్తు పెట్టుకో, నీకు ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆల్రెడీ నువ్వు మెంటల్ గుర్తు పెట్టుకో. ఇట్లాంటి వాళ్ళని రాజకీయంగా వెంటనే అతని ఎమ్మెల్యే పదవి వెంటనే రాజీనామా చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి. ఇది గుర్తు పెట్టుకో. మెంటల్ బాలకృష్ణ ఇదే గిన నీ పద్ధతి ఇదే ధోరణితో పోతే నీకు తగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున శాసనసభ సాక్షిగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఆయనకు చిన్న మెదడు చితికిపోయిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఈ రోజు నేను బాలకృష్ణ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడినావు కదా, ఆ మాట ఈ రోజు మేము మాట్లాడాలంటే కూడా మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. ఇదే బాలకృష్ణ ఎన్టీఆర్ గారి కొడుకు అని చెప్పుకుంటా ఉన్నాడు కదా, ఎన్టీఆర్ గారు కూడా పైన కంఠశోష పడతా ఉంటారు. ఇట్లాంటి వాడా నా కడుపున పుట్టిండేది అని ఈరోజు బాలకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము.
అసెంబ్లీలో తాగి జగనన్నను మాట్లాడితే ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జగనన్న గురించి మాట్లాడితే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా ఎవరినైనా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జాగ్రత్తగా జగనన్న గురించి మాట్లాడండి. అదే విధంగా ఈ రోజు నిజం నిప్పు లాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జరిగిండేది చిరంజీవి గారు ధైర్యంగా కూడా, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఈ రోజు నువ్వు చిల్లరగా అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నావు. దాని చిరంజీవి గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు జగనన్న ఇంట్లో జరిగింది నిన్న పేపర్ ప్రకటన ఇవ్వడం నిజంగా కూడా సంతోషం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా కూడా బాలకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మీరు బిగ్గులు పెట్టుకొని ఎందుకులంటే నీవు కాదులే, కనీసం మీ నోట్ల నుంచి వచ్చిన మాటలైనా మీరు మాట్లాడాలి కదా. స్క్రిప్ట్ ఉంటే తప్ప మాట్లాడండి. మీరు ఈరోజు మీకు ఎవరు స్క్రిప్ట్లు ఇచ్చారో, ఎవరు మాట్లాడిస్తా ఉంటే మీరు మాట్లాడుతా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంపూర్ణంగా కూడా అర్థమైపోయింది. ఖచ్చితంగా కూడా బాలకృష్ణ నువ్వు బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో మీ ఇంటిని ముట్టడించడానికైనా కూడా వెనకాడబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.